నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం వెంకటనారాయణపురానికి చెందిన శాంతకుమారి తన బర్రెలను పొలంలో మేపుకుంటుండగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గాలులు వీయడంతో 11 kV విద్యుత్ తీగలు తెగి బర్రెలపై పడి మృతి చెందాయని వాపోయారు. ప్రతిరోజులాగానే బర్రెలను మేపుకొని జీవనాధారం సాగిస్తున్న తాము బర్రెలు మృతి చెందడంతో రోడ్డున పడ్డామని ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. బాధితులను స్థానిక టీడీపీ నేత ఆవుల వాసు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బర్రెలు చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మా అమ్మలకు ఖచ్చితంగా తీసుకుపోతాము. ఎందుకంటే మా వాళ్ళు ఇప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఈ రెండు కుటుంబాల పరిస్థితి ఏంటంటే కంపల్సరీగా బర్రెల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. వాళ్ళు దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. నిజంగా చెప్పాలంటే నేను చూసినప్పుడు ఆమె అసలు ఏడుస్తూ ఉంది. ఎందుకంటే అంతగా అన్నారు నా బిడ్డలు సాకానండి అన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి మా అమ్మలుగా తీసుకుపోయి దీని ప్రభుత్వం ద్వారా వచ్చిన నష్టం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము. బర్రెలు మేపుకుంటే వెళ్తాము. తింటే వర్షం పడుతుంది. అన్నం టైం కూడా అయ్యింది. మేము చెట్టు కింద ఉన్నాం. బర్రెలు అట్లా మేపుకుంటే చెట్టు కింద కూర్చున్నాం. తిన్న టయానికి బాగా వర్షం బాగా వస్తుంది. తిన్న టయానికి వైర్ తెగి పడిపోయింది. బర్రెలు కూడా కొంచెం అరుపు వచ్చింది. అరుపు వచ్చేసరికి మేము కూడా గేలలేక భయపడిపోయి పక్కన టైం సాయంకాలం టైంకి బర్రెలు ఇంటికి తోలుకొని వెళ్దాం అనుకున్నాము. మొత్తం ఎన్ని బర్రెలు? ఈ రెండు అక్కడ శాంతకుమారి దానికంటే బతుకుతా ఉన్నాయని అన్ని గుడ్లు కాము. మేము పోతారు వేసుకుని తోలేది ఆడ అన్నం తింటున్నాము. మంచి వర్ష అది చూడలేక ఫోటోలు కూర్చున్నాం. కాదు కూర్చోవేకి అది అరిచింది. అప్పుడు పోయి చూసారే మేము పోలేక మేము భయపడి వచ్చేసాం. అది వైరే తెగిపోయింది. మేము చూసాము. అది అరిచేనే చూసాము. అప్పుడే వైరు పడిపోయింది. మేము లోతులు వచ్చాము. అటు పోకుండా వెనక్కి వచ్చేసాము. మేము పోతే మేము ఉంటామని వచ్చేసాము. మేము దాని మీద ఆధారపడి ఉన్నాము. బయట నేర్చుకుంటాం. ప్రజలకు కానీ ఏమైనా ఇబ్బంది ఉన్నాయమ్మా? బర్రెలు మేపడానికి వెళ్తాను ఇబ్బంది ఉంది. బర్రెలు మేపే వాళ్ళు ఆయన అందరూ బర్రెలు మేపుకుంటున్నారు. సరే, మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.